సార్ ఇప్పుడు మామూలుగా మనం ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఒక లోడ్ 50,000కి వచ్చింది అనుకోండి, అవును, అక్కడ లోడ్ ₹1,00,000. లక్ష కాకపోతే 10 లక్షలు అవుతుంది. నీకేంటి, హూ ఆర్ యూ టు ఆస్క్? నేను అట్లా కాదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ నేను ఒక 15 లక్షలకి ఆ అబ్బాయి కాంట్రాక్ట్కి ఇచ్చా కట్టమని. అతను నాకు బిల్లు ఇచ్చేటప్పుడు నేను ఇసుక 30 లక్షలకు కొన్నానండి. 15 లక్షలకి నేను ఆయన కట్టేది. ఈ 30 లక్షలు అయితే ఏంటి, ₹1,00,00,000 అయితే నాకు వాట్ డూ ఐ కేర్? దీని వెనకాల పర్సంటేజ్లు ప్రెసిడెంట్ కానీ సెక్రటరీస్ కానీ పర్సంటేజ్ ఎట్టొస్తుంది? వస్తే వచ్చి ఉండొచ్చు, రాదని నేను అన్నా. ఇప్పుడు అంత ధర్మాత్ములు వాళ్ళు ఏం తీసుకోలేదు, తీసుకున్నారు, ఇవన్నీ మనకు అవనవసరం. నేను లేను. నేను 2010-14 ఎప్పటి నుంచో లేను, 15 నుంచి ఎప్పుడో లేను. నేను ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి నేను అక్కడ లేను. ఏం జరిగిందో నాకు తెలియదు. ఉన్నాయా లేవా అంటే ఉంటే ఉండుండొచ్చు, లేకపోతే లేకపోయి ఉండొచ్చు. సో తెలియని విషయాల గురించి కామెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, నేనుంటే ఆ చిత్రపురి జరిగేది కాదు. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నా, మీరుంటే జరిగేది కాదు. నేనుంటే జరిగేది కాదు చిత్రపురి. ఎందుకు సార్? అంతే. నేను సిస్టమ్ ప్రకారం సినిమా పని చేయాలంటాను. సిస్టమ్ ప్రకారం జరగదు అది. సిస్టమ్ ప్రకారం డబ్బులు కావాలి, నువ్వు డబ్బులు ఇవ్వవు. నేను ఇల్లు కట్టలేను. ఓహో, ఇలా వచ్చారా? నువ్వు డబ్బులు ఇవ్వవు, నేను ఇల్లు కట్టలేను. నేను అతనికి దొంగ మెంబర్షిప్ ఇచ్చాను. ఒక రకంగా థ్యాంక్స్ టు ఆ దొంగలు, నన్ను తిడుతున్న దొంగలని ఐ షుడ్ థ్యాంక్ దెమ్. ఓకే, వాళ్ళు ఈ దొంగలకి మెంబర్షిప్లు ఇచ్చారు, వీళ్ళు డబ్బులు కట్టారు. ఆ డబ్బుతో ఈ బిల్డింగ్లని అవి కడుతున్నప్పుడు వీడి మధ్యలో కమిషన్లు తిన్నారని వీడు తిన్నాడు కదా. ఇప్పుడు ఎవరైతే కమిషన్లు తిన్నారని అరుస్తున్నారో వాళ్ళు కమిషన్ తీసుకునే దొంగ మెంబర్లను చేర్పించారు. అంటే నువ్వు దొంగ, ఇంకోటి దొంగ, వాటి ఇవ్వట్లేదు. వాడి ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను దొంగతనం చేస్తాను, నువ్వు దొంగతనం చేసి నీ దొంగతనంలో కూడా నాకు వాటా ఇవ్వంటున్నారు. వీడు వాటా ఇవ్వట్లేదని చెప్పి వీడు దొంగ అంటున్నాడు. బ్లేమ్ చేయడం అంతే కదా. అంతే. నేను రూపాయి తినేసిన, నువ్వు తినే రూపాయలు నాకు చారానా పాలన ₹10 ఇవ్వరాదా అంటున్నాడు. అది ఆడు ఇవ్వను అంటున్నట్టున్నాడు. వీడుకున్నాడు. వాళ్ళు ఎవరెంత తిన్నారు, ఏం తిన్నారు, మనకి వాళ్ళకి దొంగలు తెలియాలి, మనకెట్ట తెలుస్తుంది అది. సార్, మీకు మార్కెట్లో ఎంత పేరుంది? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, రాజకీయాల్లో దొంగనన్నారు, మళ్ళీ మీ పేరుంది అంటారు. సార్, మంచి అయినా మీకు మంచి పేరుగా ఇండస్ట్రీలో ఒక బ్యాక్ బోన్ నిలబడతారు దాసరి గారి తర్వాత అని చెప్పేసి ఒక మంచి పేరుంది. మీద బ్యాక్ బోన్ తర్వాత మీరు చిరంజీవి గారు ఇద్దరి మధ్యలో ఉండేది. అలా ఉన్న తర్వాత ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు చాలా మంది, ఆల్మోస్ట్ 70% వరకు కూడా రాజకీయాల్లోకి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు, దాంట్లో పోయి వచ్చిన వాళ్ళు. మీరెందుకు రాజకీయంలోకి? నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. నాకు చెప్పాను కదా, నేనుంటే ఏ పని జరగదు. నేను అన్ని ధర్మంగా ఉండాలంటాను. ధర్మంగా ఉంటే ఈ దేశంలో నడుస్తుందా? నడవదు ఈ ధర్మం. అధర్మంగా ఉంటే నడుస్తుంది. అధర్మం నాకు నచ్చదు. సో రాజకీయాల్లోకి వెళ్తే మనం అబద్ధాలు ఆడాలా, మోసాలు చేయాలా, ఇవన్నీ చేయాలా, ఎక్కడి నుంచో డబ్బు తీసి సంపాదించి దానికి పెట్టాలా, మన దగ్గర ఎక్కడ ఉంది లేదు. ఇప్పుడు మరి దానికోసం నేను ఏదో దొంగతనమో ఫ్రాడో చేయాలి? ఇవన్నీ అవసరమా? నాకు ప్రశాంతంగా ఉంది జీవితం. ఉన్నదాన్ని ఉంటే తింటాం, లేకపోతే పడుకుంటాం, మంచినీళ్ళు తాగొచ్చు. ఫ్రీగా ఉన్న బతుకుని ఎందుకు చెడగొట్టుకోవాలి చెప్పు. ఒక ఎమ్మెల్యే సార్ డబ్బు ముందు ఎలక్షన్లో ఖర్చు పెట్టి తర్వాత 5 సంవత్సరాలు సంపాదించడానికి ఆలోచిస్తున్నాడు. ఈ రోజుల్లో వాళ్ళు చేసేది బిజినెసా లేకుంటే ప్రజలు? బిజినెస్. ఇప్పుడు అసలు రాజకీయం అంటే వ్యాపారం. అది అంతే, వ్యాపారం 100% బిజినెస్. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు కదా, మేము ఇంత పెడుతున్నాం, మాకు ఇంత కావాలి అని చెప్తున్నాడు. బిజినెస్ కదా అది. పెట్టుబడి పెడుతున్నారు, సంపద తీసుకుంటున్నాం. ప్రజాసేవ కోసం ఏం లేదు, చచ్చినది కాదు. ఎవడు ప్రజాసేవ కాదు, అబద్ధాలు వీళ్ళు చెప్పే మోసం, చీటింగ్ అది. అంతే, అంతకంటే అబద్ధం లేదు. నేను ప్రజాసేవకు వచ్చానని చెప్పేవాడు ఎవడైనా అబద్ధం ఆడుతున్నట్ట. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు 99.9%, 0.1% ఒకళ్ళిద్దరు ఉంటారు పాపం. లేరు నేను అన్నాను. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, మంచోళ్ళు లేకుండా ఎట్లుంటారు, కానీ వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది. బట్ వ్యవస్థ చేయనిదంటారా? ఏం చేస్తారు? మా రామనాయుడు గారు ఉండేవారు, ఆయన ఎంపీ అయ్యారు, చేశారు. ఊర్లన్నీ, అన్ని ఊర్లు ఎక్కడ పడితే అది ఏదో చేయగలిగేదంతా చేశారు. నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన ఓడగొట్టారు. మంచోళ్ళు, అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. డబ్బులు ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు కూడా కాదు. డబ్బులు ఉన్నవాళ్ళు మంచోళ్ళు చాలా మంది, రామనాయుడు గారి లాగా చాలా మంది. ఇక్కడ మన విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నాడు, ఇట్లా చాలా మంది ఒకళ్ళిద్దరు ఉంటారు. ఆ పార్టీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది ఉంటారు, నడుస్తుంది అది.
అట్లా మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు. నిన్న ఎవరో చెప్తున్నారు, అక్కడ ఎవరో ఒక క్యాండిడేట్ ఆంధ్రాలో నేను చేసిన డెవలప్మెంట్ చూసి నాకు ఓటేయండి అని చెప్తున్నాను. పార్టీ పేరు కూడా చెప్పట్లేదు అంట. అది కదా, అట్లా ఉండాలి. అంత ధైర్యంగా ఉండేవాడు ఉండాలి క్యాండిడేట్. చేస్తే ఓటేయండి, లేకపోతే వద్దండి. అంత గట్స్ ఉండాలి కదా. అంతే కదా సార్. చేయకపోతే వద్దు ఓటేయద్దు.